హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేక్ కార్నర్. ఈరోజు వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీతో మనం పావు కేజీ పేస్ట్రీ కేక్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం 1 ఎగ్ని యూస్ చేస్తున్నాం అన్నమాట. దీన్ని బెంటో కేక్ అని కూడా అంటారు. మరి లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం మిక్సింగ్ బౌల్లో ఒక ఎగ్ని తీసుకోండి. మనం ఇక్కడ పావు కేజీ కేక్ చేస్తున్నాం కాబట్టి నేను 1 ఎగ్ తీసుకున్నాను. అదే మీరు హాఫ్ కేజీ అయితే 2 ఎగ్స్ తీసుకోండి, లేదా 1 కేజీ అయితే 4 ఎగ్స్ తీసుకోండి. ఈ ఎగ్ని బాగా ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్ని ఫోమీగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా పౌడర్డ్ షుగర్ వేసుకోవాలి. అది కూడా బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకండి. మనం ఎప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచ్ వైజ్గానే వేసుకోవాలి, అప్పుడే అవి బాగా మిక్స్ అవుతాయి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత స్పాంజీగా అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది ఈ ఎగ్ మిక్చర్లో బాగా కలిసేలా కలుపుకోండి. మిల్క్ కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి. దానికోసం పావు కప్పు మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని తీసుకోండి. వీటిని బాగా జల్లించుకొని తీసుకోవాలి. బేకింగ్ చేసే ప్రాసెస్లో ఎప్పుడు కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా జల్లించుకోవాలి. అప్పుడే లంప్స్ లేకుండా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా ఒకేసారి వేసుకోకుండా బ్యాచ్ వైజ్గా వేసుకోండి. అప్పుడు బ్యాటర్ని మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి, లేదా విస్కర్తో 1 డైరెక్షన్లో అయినా మిక్స్ చేసుకోవాలి. అంతేగాని ఓవర్ మిక్సింగ్ అయితే అస్సలు చేయకండి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఇక్కడ పావు కేజీ కేక్ కోసం నేను 4 ఇంచ్ టిన్ని తీసుకున్నాను. దీన్ని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్తో లైనింగ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బ్యాటర్ని టిన్లోకి వేసుకున్న తర్వాత దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 170 డిగ్రీ దగ్గర 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోండి. కేక్ని ఓవెన్ లేకుండా స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద బేక్ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ప్రీహీట్ చేసుకొని అందులో ఈ కేక్ని మనం బేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. 15 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్తో చెక్ చేయండి. ఒకవేళ టూత్ పిక్ ఇంకా కొంచెం తడిగా ఉందంటే ఇంకో 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బాగా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా స్క్రాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకోండి. బటర్ పేపర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి, కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. ఇదే సేమ్ రెసిపీని మీరు డబల్ క్వాంటిటీస్తో చేసుకుంటే హాఫ్ కేజీ పేస్ట్రీకి బేస్ తయారవుతుంది. అదే మీరు 4 ఎగ్స్తో చేసుకుంటే 1 కేజీ పేస్ట్రీకి బేస్ తయారవుతుంది అన్నమాట. సో చూసారు కదండి, ఇది బెంటో కేక్కి మెజర్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చాక్లెట్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ స్పాంజ్ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కేక్ అండ్ బేకింగ్ రెసిపీస్ కోసం కేక్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.